హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ. ఈ గ్రేవీ కర్రీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చూడండి, ఇలా వైట్గా మనకి గ్రేవీ ఎక్కువగా చికెన్ కర్రీ రావాలి అంటే కొన్ని టిప్స్తో మనం మ్యాగ్నేట్ అనేది చేసుకోవాలి. అది ఎలాగ ఏంటనుకుంటున్నారా, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. నేను కేజీన్నర చికెన్కి వచ్చేసి ఈ ఉల్లిపాయలని ఇలా 4 ముక్కలు కింద కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని తీసుకొని పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 వరకు వేసుకుంటున్నాను. ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు. కారం తక్కువ తినేవారైతే ఇంకొకటి తీసేసి 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే బిర్యానీ ఆకు వచ్చేసి 1 వేసుకోండి. అలాగే ఎండుమిర్చి వచ్చేసి ఒక 4 వేసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయండి. చూడండి, పేస్ట్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసి వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. తీసి పక్కన పెట్టేసిన తర్వాత అదే మిక్సీ జార్లో టమాటాలు వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు 2 ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వచ్చేసి ఒక హాఫ్ కట్ట వరకు తీసుకున్నానండి. నేను ఈ హాఫ్ కట్ట కొత్తిమీరను కూడా చక్కగా మనం కట్ చేసి వేసుకోండి, లేకపోతే ఇలా మడత పెట్టేసి చక్కగా ఇందులో వేసేయండి. మనకు కొత్తిమీరే కదా చక్కగా నలిగిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టేయండి. చిండి పేస్ట్ అనేది మనకి ఇలా గ్రీనీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా నేను చికెన్ వచ్చేసి ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు నానపెట్టానండి. ఇప్పుడు ఈ చికెన్ని తీసి ఇదిగోండి పక్కన పెట్టేసుకున్నాను. ఉప్పు వాటర్లో ఎందుకు నానపెట్టాను అని మీకు డౌట్ రావచ్చండి. మనం ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు నానపెడితే చికెన్ని మనకి జ్యూసీగా చాలా టెండర్గా మంచిగా కుక్ అవుతుంది అనమాట. నీచు వాసన అనేది అస్సలు ఉండదు. ఇదిగోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. మనం పెద్ద సైజు ముక్కలు కొట్టించుకుంటే ఎప్పుడైనా సరే చికెన్ కర్రీ అనేది బాగుంటుంది, చిత్రవ్వకుండా ఉంటుంది. చికెన్ మొత్తాన్ని కూడా ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఇందులోనే మనం ముందుగా పట్టి ఉంచిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఈ పేస్ట్ని వచ్చేసి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసిన తర్వాత కొత్తిమీర పేస్ట్ని, టమాటా కొత్తిమీర పేస్ట్ని కూడా ఇందులో వేసేయండి. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. నేనైతే పెద్ద టీ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి ఇలా వేసాను. ఒకవేళ మీరు చిన్న టీ స్పూన్తో వేసుకోవాలంటే 4 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్నది కేజీన్నర చికెన్ కాబట్టి. ఇందులోనే ఒక 4 రెబ్బల వరకు కరివేపాకు అనేది ఇలా తుంచి వేసేయండి. సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి, లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనేవి 4 యాడ్ చేసాము, ఎండుమిర్చి కూడా యాడ్ చేసాము. మీరు కారం తక్కువ తినేవారైతే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. లేదు కొంచెం స్పైసీగా కావాలంటే కారం వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత నిమ్మకాయ వచ్చేసి హాఫ్ పీస్ తీసుకొని ఇలా రసాన్ని ఇందులో వేసేయండి. అలాగే పెరుగు వచ్చేసి ఒక 4 టీ స్పూన్లు తీసుకొని నేను ఇలా బాగా గిలక్కొట్టాను అనమాట. ఇలా బాగా గిలక్కొట్టిన ఈ పెరుగు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఇక్కడ చికెన్కి ఈ మసాలా అనేది పట్టుకోకుండా పూర్తిగా మొత్తం ఈ మసాలాతో ఉండిపోవాలన్నమాట. అలా మొత్తం కూడా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు చక్కగా మనకి ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి అనేది పడుతుంది అనమాట. అప్పుడు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చికెన్ అనేది. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి అనేది పెట్టేసుకుందాం, లేదా ఒక బౌల్ పెట్టుకోండి. ఈ బౌల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసేయండి. ఆయిల్ కూడా మనకి చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే పెరుగుతో కలిపాం కాబట్టి మనం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు వచ్చేసి ఒక 2, ఇలాచీ వచ్చేసి ఒక 2, లవంగాలు వచ్చేసి ఒక 4-5 వరకు తీసుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏమి యాడ్ చేసే పని లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్లు అనేవి ఇందులో కలిపేసాం కాబట్టి మనం ఇంకేమి యాడ్ చేసే పని లేదు. ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోవడమే. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. అప్పుడు మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ కర్రీకి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక 3 ఎండుమిర్చి,
లవంగ మొగ్గలు వచ్చేసి ఒక 5 వరకు తీసుకుందాము. అలాగే ఇలాచీ వచ్చేసి ఒక 5 వరకు తీసుకుందాము. ధనియాలు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా దోరగా ఇలా వేయించేసుకోండి. ఇలా వేయించేసుకొని మిక్సీలో వేసేసుకొని లాస్ట్గా ఇదిగోండి దాల్చిన చెక్క పౌడర్ వచ్చేసి 2 టీ స్పూన్లు వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ దాల్చిన చెక్క పౌడర్ అనేది నా దగ్గర ఉంది, అందుకే నేను పౌడర్ వేసాను. మీరు దగ్గర దాల్చిన చెక్క ఉంటే దాల్చిన చెక్క అయినా సరే 2 పలుకుల వరకు వేసుకోండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి చక్కగా ఇలాగా మెత్తగా మిక్సీ అనేది పట్టేయండి. ఇలా వస్తుందన్నమాట మనకు మసాలా పౌడర్ అనేది. ఈ మసాలా పౌడర్ని మనం చికెన్, మటన్, ఫిష్ దేనికైనా సరే వాడుకోవచ్చండి. ఇప్పుడు మనకి చికెన్ అనేది ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము. ఇప్పుడు మూత తీసేసి చూసారా, వాటర్ మొత్తం కూడా మనకి ఇలా పైకి తేలిపోయినాయి కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసేయండి. ఇప్పుడు వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేసేయండి. అప్పుడు మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి చక్కగా ఆయిల్ గ్రేవీ అనేది తేలుతుంది అనమాట. ఇప్పుడు చూడండి మనకి చికెన్ అనేది ఇలా రెడీ అవుతుంది. మీకు కలిపి చూపిస్తాను చూడండి. ఇది మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూసారా, ఆయిల్ అనేది మనకి అలా పైకి తేలి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట. మనం వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ కదండి చేసేది. సరే ఇదిగోండి ముక్క చూడండి ఎలా కుక్ అయిందో చక్కగా. ఇదిగోండి గ్రేవీ వచ్చేసి ఇలా చిక్కగా వస్తుంది అనమాట. ఇలా వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పట్టి ఉంచిన మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు ఘాట్ అనేది తక్కువ తినేవారైతే 1 టీ స్పూన్ సరిపోతుందండి. నేను చేసిన కర్రీ అయితే కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉంది. ఇలా 2 టీ స్పూన్లు మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని దింపేయండి. చూడండి మనకి రెస్టారెంట్ స్టైల్ ఏమి చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇంకెప్పుడు బయటికి వెళ్ళరు అనమాట. ఎప్పుడు గ్రేవీ కర్రీ చేసుకోవాలన్నా కానీ ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. మనకి రోటీ, చపాతీ, పుల్కా అలాగే రైస్ దేనికైనా సరే అద్భుతంగా ఉంటుందండి. చివరికి బగారా అయినా సరే పర్ఫెక్ట్ జోడీ అనే చెప్పాలి. ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర అనేది పైన ఇలా యాడ్ చేసుకుని ఉల్లిపాయలను వచ్చేసి ఇలా గుండ్రంగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి డెకరేషన్ అదిరిపోతుంది. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉందన్నమాట. మీరు కూడా ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.